హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ లైఫ్. చికెన్ పకోడీ చేస్తున్నాను. దాని రెసిపీ వచ్చేసి చికెన్, కార్న్ఫ్లోర్, సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు వాటిని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం చికెన్ పీసెస్కి పట్టే విధంగా. ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను, రెడ్గా కనిపించడానికి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని దాన్ని కొంచెం మంచి టెంపరేచర్కి వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలాగా మొత్తం ప్యాన్కి సరిపోయేలాగా వేసేసుకోవాలి చికెన్ పీసెస్ అనే వాటిని. వీటిని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చి వేయించుకోవాలి, లేదంటే పీస్ అనేది మధ్యలో ఉడకదు, చుట్టూ అంతా క్రిస్పీగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నప్పుడు ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది లోపల కూడా. ఇలాగా ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం. ఇలాగా మంచిగా ఫ్రై అయింది, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలాగ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా అలాగే పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, లోపల కూడా బాగా ఉడికింది, చాలా బాగా ఉడికింది అన్నమాట. లోపల కూడా గట్టిగా ఏం లేకుండా. టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. సో ఇలాగా లాస్ట్లో కరివేపాకును కూడా వేయించేసి గార్నిష్ లాగా పెట్టాను. ఇష్టం ఉండేవాళ్ళు దీంట్లో జీడిపప్పును వేయించి వేసుకోవచ్చు, లేదంటే చిల్లీస్ కూడా వేయించి వేసుకోవచ్చు. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్.